ఆ కారు ఎవరిదో గుర్తుపట్టడానికి నాకు పెద్ద సమయం పట్టలేదు. 5 నిమిషాలు గడిచినా లోపల నుండి ఎవరు బయటకు రాలేదు. సరే, ధూళి తగ్గే వరకు ఉండి వస్తారేమో, ఓసిడి ఉన్నవాడు కదా అని మనసులోనే అనుకున్నాను. నేను అలా కారు వైపు చూస్తుండగానే ఆ ఉంగరాల జుట్టు రౌడీగాడు వచ్చి నా చేయి పట్టుకున్నాడు. నన్ను నేను కాపాడుకోవడానికి వెంటనే నా దగ్గరున్న కాంపాస్తో వాడిని గట్టిగా పొడిచాను. దాంతో వాడు భయంతో నా చెయ్యి వదిలేసి కారు బానెట్పై పడిపోయాడు. అంతలోనే కారు తలుపులు తెరుచుకున్నాయి. నన్ను నేను మర్చిపోయేలా నా కళ్ళు పెద్దవయ్యాయి. లేత గులాబీ రంగు షర్ట్, జామన్ కలర్ ప్యాంట్లో అతడు ఎంతో అందంగా ఉన్నాడు. విచ్చుకున్న గులాబీలా భలే ఉన్నాడు. సాధారణంగా ఆడపిల్లలని గులాబీలతో పోలుస్తారు, కానీ ఈయన నిజంగానే గులాబీలా చాలా బాగున్నాడు. కానీ కోపంతో ఊగిపోతూ ఆ క్రిష్ కారు మీద పడ్డ ఆ రౌడీ జుట్టు పట్టుకొని బానెట్ కేసి బాదాడు. నా ప్రాపర్టీని తాకే ధైర్యం నీకెంతరా అంటూ ముఖం మీద పిడిగుద్దులు వర్షం కురిపించాడు. అన్న అన్న వదిలే అన్న, ఎందుకు కొడుతున్నావు అని ఆ రౌడీగాడు భయంతో అరుస్తున్నాడు. వామ్మో, కారుని తాకినందుకు ఈ స్థాయిలో కోపమా అని నేను భయంతో వణికిపోయాను. వాడు ముక్కు నుండి రక్తం ధారాగా కారుతుంది. అంతలో ఇంకోడొచ్చి క్రిష్ కాలర్ పట్టుకున్నాడు. రే, ఈ హిట్లర్తో మీకెందుకు రప్పాగా, ఊరికే ఒళ్ళు గుల్ల చేసుకోవడం తప్ప అని మనసులోనే అనుకున్నాను. ఒకరి తర్వాత ఒకరు ఆ కారుని కానీ క్రిష్ను కానీ తాకడానికి ప్రయత్నించి తీవ్రంగా దెబ్బలు తిన్నారు. ఒక్కొక్కరి కాళ్ళు, చేతులు, ముఖాల నుండి రక్తం కారిపోతుంది. చివరకు 4 ఒకేసారి వచ్చి క్రిష్ కాళ్ళ మీద పడ్డారు. తీవ్రమైన క్లీన్ ఫైట్ చేసిన ఆ ఓసిడి మనిషి షర్టుపై ఒక్క నలుసు కూడా పడలేదు. ఆ తర్వాత క్రిష్ కారు బానెట్పై ఉన్న దుమ్మును నలిపి ఊదేసి కాలేసి కూర్చున్నాడు. సిగరెట్ వెలిగించి పొగ వదులుతూ, ఇప్పుడు చెప్పండి రా సారీ అన్నాడు. కాళ్ళు పట్టుకొని అడిగారు కదా, సరిపోలేదా అని నేను అనుకుంటుండగానే నా ఈగో ఇంకా శాంతించలేదురా అంటూ సిగరెట్ పీలుస్తూ గంభీరంగా అన్నాడు క్రిష్. దేవుడా, ఈయన ఇంత ఈగో ఇష్టా అని ఆశ్చర్యంగా చూస్తున్నాను. అంతలో ఒకడు దగ్గరకు వచ్చి అన్నా సారీ అన్నా అన్నాడు. మిగతా వాళ్ళు కూడా అలాగే వినయంగా క్షమాపణలు చెప్పారు. అబ్బో, ఈయన కరిగేలా లేరే అనుకుంటూ నేను లెక్క పెడుతున్నాను. కనీసం 10 సార్లు చెప్పి ఉంటారు. చివరికి అందులో ఒకడు సారీ చెల్లి సిస్టర్ అన్నాడు. వెనుకున్న వాళ్ళు కూడా వచ్చి సారీ చెల్లి అని నన్ను వేడుకున్నారు. నేను ఏం మాట్లాడలేక నా చున్నీని గట్టిగా పట్టుకొని నిలబడిపోయాను. ఆ 4 నా ముందే దండం పెట్టి క్షమాపణలు అడిగాక క్రిష్ మళ్ళీ వాళ్ళ వైపు తిరిగి, ఇంకోసారి ఏమైనా తేడా వస్తే కొట్టడం కాదు, ఏకంగా గొయ్యి తీసి పూర్తి చేస్తా అని తీవ్రంగా హెచ్చరించాడు. దాంతో వాళ్ళంతా భయంతో అక్కడ నుండి పారిపోయారు. మన బావగారి సిగరెట్ కూడా పూర్తయింది. కారు దిగి చేతులు దులుపుకొని నా దగ్గర ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని చేతులు కడుక్కున్నాడు. కారు దగ్గరికి వెళ్తుంటే బాబోయ్ వెళ్తున్నారా అనిపించింది. ఏమని పిలవాలో అర్థం కాక హిట్లర్ అని పిలిస్తే హిట్ ఎక్కి కొడతారేమని భయపడి ఏమండి ఆగండి అని అరిచాను. ఆయన ఆగిపోకుండా కార్ డోర్ తీసి ఎక్కబోతుంటే నేను పరిగెత్తుకెళ్ళి ఊపిరి పీల్చుకుంటూ అదేంటి అలా వెళ్ళిపోతున్నారు అని అడిగాను. చెక్క ముక్కలు 2 ఏరుకొని వస్తాను అని విసుగ్గా సమాధానం ఇచ్చాడు. చెక్క ముక్కలా, అవెందుకు అని అడిగాను. చెక్క భజన చేసుకుంటాను అని కోపంగా చెప్పి కారుకి కూర్చున్నాడు. అరే, మాట్లాడేది వినకుండా వెళ్ళిపోతారేంటి, ఆగండి అని కారు విండో లోపలికి చూశాను. నన్ను కొట్టేంత కోపంగా ఒక చూపు చూసి కారుకి పెట్టి స్టార్ట్ చేశాడు. అయ్యో, వెళ్ళిపోతున్నారా, ఆగండి, చాలా థ్యాంక్స్ అండి అన్నాను. అంతే, స్టీరింగ్ మీద గట్టిగా ఒక్క దెబ్బ కొట్టాడు. నేను ఉలిక్కిపడ్డాను. అయ్యో, నా నోటి దొరద కాకపోతే ఆ పెద్ద మనిషికి థ్యాంక్స్ అనేది భూతపదమని మర్చిపోయానే అనుకున్నాను. క్రిష్ బయటకు వచ్చి కార్ లాక్ చేసి పళ్ళు కొరుకుతూ, డ్రామాలు ఆడుతున్నావా అన్నాడు. మళ్ళీ ఏం పురుగు కొరికిందో ఏమో అని ఆ రాక్షసుడిని నేనేమన్నానని బెదురు చూపులు చూస్తున్నాడు అని మనసులో అనుకుంటూ ఉంటే మళ్ళీ ఇగ్నోర్ చేసావు అన్నాడు తీవ్రంగా. ఇగ్నోరు లేదు, విస్తరా కట్టలేదు. నేను 2 రోజుల నుండి తెగ దిగులు పడి చస్తుంటే ఇగ్నోర్ అంటారేంటి అని మనసులో తిట్టుకొని, అదేం లేదు, నేనేం ఇగ్నోర్ చేయలేదు, మీరే నన్ను పట్టించుకోకుండా వెళ్తున్నారు అన్నాను ధైర్యం తెచ్చుకొని. అప్పుడు క్రిష్, నువ్వు అన్ని అబద్ధాలే చెప్తావు,
ఏదో తెలిసిన అమ్మాయివి అని కారు ఆపితే ఎక్కకుండా ఆ రౌడీ వెధవులకి ఉంగరాలు జుట్టు ఉందా, బట్ట ఉందా అని సినిమా చూస్తున్నట్లు నుంచున్నావు అన్నాడు. కారు ఆపితే ఎక్కాలని నాకేం తెలుసు మహానుభావ. వాడు కారు ముట్టుకుంటేనే ముల్లోకాలు చూపించావు. ఇక నేను ఎక్కి కూర్చుంటే ఎత్తు కుదేయో అని ఏంటి గ్యారంటీ అని అడిగాను. అసలు అది నువ్వో కాదో కూడా తెలియదు కదా ఎక్కి చావడానికి అని మనసులో అనుకుంటుంటే చూపిస్తున్నావు నీ బుద్ధి అంతా. ఎక్కడికి పోతాయి పని మనిషి బుద్ధులు, బాగా పొగరబట్టి ఉన్నావు. వీడికేంటి నేను ఇలువిచ్చేది అన్నట్లు ప్రవర్తిస్తున్నావు. చూపిస్తాను నేనేంటో ఏంటో అనేది నీకు త్వరలోనే అంటూ నన్ను పక్కకి నెట్టేసి మళ్ళీ కారులో కూర్చున్నాడు. అరే భగవంతుడా, ఈ కోపిష్టి మనిషికి ఎలా చెప్పాలి ఇప్పుడు అని అనుకొని అది క్రిష్ గారు అని నేను ఏదో చెప్పబోతుంటే ముఖం చిట్లించి నన్ను తీవ్రంగా చూశాడు. ఆ చూపుకే వణుకు వచ్చి చచ్చిపోతాను నేను. ఇక మాట ఏం వస్తుంది.